బాయ్ బాయ్. కల్పన, ఇలా బుక్ చదువుకుంటూ కూర్చుంటే పాలెప్పుడు తాగేది? పాలు తీసుకో. లలి, బాయ్. జాగ్రత్తగా వెళ్ళరా. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరండి అన్నయ్య. అలాగే చెల్లెమ్మా. అత్తయ్య, ఏంటి అలా చూస్తున్నారు? ఇన్నాళ్లకు మళ్ళీ అందరూ సంతోషంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కృష్ణ కూడా ఉంటే ఎంత బావుండేదా అని. అత్తయ్య, కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు? ఏం చెప్పనమ్మా, ఇల్లాలు ఎదురు చూస్తుంది అనుకుంటేనే ఏ మగవాడికైనా ఇంటి మీద ధ్యాస ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని ఆరాటం ఉంటుంది. కానీ కట్టుకున్న ఆడది నీకు విడాకులిస్తాను అనంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కానీ కృష్ణ మీకోసమైనా ఇంటికి రావాలి కదా. వస్తానని చెప్పాడు. వైజాగ్లో ఉద్యోగానికి రిజైన్ చేసి తొందరలోనే వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు. అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. ఆశ్చర్యంగా ఉందే. నాకు తెలిసి గతంలో కృష్ణ ఎప్పుడూ ఇంత నిర్లక్ష్యంగా లేడే. నిర్లక్ష్యం కాదర్చన, నిరాశ, నిర్వేదం. నీకు తెలుసు కదా, వాడిది చాలా సున్నితమైన మనసు. ఆ మనసుని సౌందర్య తన మాటలతో ప్రవర్తనతో ముక్కలు ముక్కలుగా చేసింది. దాంపత్య జీవితానికి అర్థం లేకుండా చేసింది. చివరికి విడాకులు కూడా ఇస్తానంటే పైకి చెప్పలేకపోయినా తట్టుకోలేకపోయాడు. అందుకే సౌందర్యకు దూరంగా ఉండాలని. అర్థమైంది అత్తయ్య. కానీ మీకోసమైనా ఒక్కసారి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. చెయ్యకే. చేశాడమ్మా. ఓసారి రాజమండ్రి నుండి ఫోన్ చేసి ఎవరో అమ్మాయికి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలి అని చెప్పాడు. సరే అన్నాను. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, ఆ అమ్మాయి రాలేదు, కృష్ణ ఫోను చేయలేదు. పోనీ మీరే కృష్ణకు ఫోన్ చేయకపోయారా? చేశాను. ఒకసారి కాదు, ఎన్నోసార్లు చేశాను. వాడి ఫ్రెండ్ బాబ్జీ అని అతను మాట్లాడాడు. కృష్ణ కంపెనీ పని మీద ఏదో ఊరు వెళ్ళాడని చెప్పాడు. ఇలా మీ అమ్మ ఫోన్ చేసింది, కృష్ణతో చెప్పు బాబు అని కూడా చెప్పాను. తాను చెప్పాడో లేదో తెలియదు, కానీ కృష్ణ నుండి ఫోను లేదు, మనిషి రాలేదు. వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఒంటరిగా ఎన్ని అగచాట్లు పడుతున్నాడో. పాలు తాగలేదు, బ్రెడ్ తినలేదు. అలా శూన్యంలోకి చూస్తూ దేని గురించి ఆలోచన?
సూర్య గురించి. కృష్ణ, అవును బాబ్జీ, సూర్య రుద్రగాడి చేతిలో ఎంత నరకాన్ని అనుభవిస్తుందో తలుచుకుంటుంటేనే గుండె చెరువైపోతుంది. కృష్ణ, ఇప్పుడు బాధపడి మాత్రం నువ్వు చేయగలిగింది ఏముంది చెప్పు. నా బాధంతా చనిపోయే ముందు ఆ సీనయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానంటా అని. నేను చెప్పినట్టు సూర్య అర్చనగా హైదరాబాద్ వెళ్ళుంటే తను క్షేమంగా ఉండేది, అన్నయ్య కూడా నిర్దోషిగా బయటకు వచ్చి ఉండేవాడు. కానీ తను ఇక్కడే ఉండడం వల్ల వచ్చిన ఫలితం ఆ రుద్రగాడి చేతిలో. కృష్ణ, వదిలేరా. మంచి మనసుతో ఆపదలో ఉన్న ఓ ఆడపిల్లకి సాయం చేయాలనుకున్నావు, కానీ ఆ అమ్మాయికి అదృష్టం లేదు. ఏం చేస్తాం? ఒకళ్ళ నుదుటి రాతని మనం మార్చలేం కదరా. సార్, డాక్టర్ గారు రమ్మంటున్నారు, మీతో మాట్లాడాలంట. వస్తున్నాను. కృష్ణ, తీసుకోరా. నేను డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను. డాక్టర్ పిలిచారంట? రండి, కూర్చోండి. ఇప్పుడే ఎక్స్రే రిపోర్ట్ వచ్చింది. మీ ఫ్రెండ్కి కత్తిపోటు వల్ల కడుపులో తగిలిన గాయం పూర్తిగా నయమైపోయినట్టే. అంటే మా కృష్ణని డిశ్చార్జ్ చేస్తారా డాక్టర్? కానీ ఇప్పుడు కాదు, మరొక వారం రోజులు చూసి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే అప్పుడు తప్పకుండా డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. అవును, మీరు తప్ప కృష్ణ కోసం వాళ్ళెవరూ రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. క్యారియన్. కృష్ణ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా అర్చన, ఏమైందమ్మా? రింగ్ అవుతోంది కానీ ఫోన్ తీయట్లేదు అత్తయ్య. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు చేసినా ఇదే పరిస్థితి. కృష్ణ, మీ ఇంటి నుంచి ఫోన్ రా. వద్దురా, నువ్వే మాట్లాడేసే. నా వల్ల కాదురా. నువ్వు ఊళ్ళో లేవని ఎన్నిసార్లు అబద్ధం చెప్పును? నిజం చెప్పి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి తప్పించుకోవడంలో తప్పు లేదు. పాపం, అవతల మీ అమ్మగారేమోరా నీతో మాట్లాడాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు ఏంటో. తెలుసు బాబ్జీ, అమ్మకి నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నాకిలా జరిగిందంటే అమ్మ తట్టుకోలేదని కూడా నాకు తెలుసు. అందుకే నాకు ఇవ్వద్దంటున్నాను. అత్తయ్య, నేను వచ్చేశాను కృష్ణ అని చెప్పాలని ఎంతో ఆశగా ఫోన్ చేస్తే, మీ అన్నయ్య నిర్దోషిగా విడుదలయ్యాడు అని చెప్పాలనుకుంటే ఫోన్ చేసిన ప్రతిసారి ఏం చేస్తావమ్మా? డాక్టర్ ఏమన్నారా? ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలన్నారా. ఇంకా వారం రోజులా? ఛా, ఇదే అజ్ఞాతంలో ఉంటూ ఇలాగే నాటకాన్ని కంటిన్యూ చేస్తూ
రామ్, నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు. సిస్టర్ చేసిన పని నాకేం నచ్చలేదు. నిన్ను నిర్దోషిగా జైలు నుంచి విడుదల చేస్తే సరిపోతుందా? సౌందర్య ఎన్ని కుట్రలు చేసింది, కుతంత్రాలు చేసింది. చూడు, తాను చేసిన పాపాలన్నింటికీ శిక్ష అనుభవించి తీరాల్సిందే. బెనర్జీ, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఏంటి రామ్, నువ్వు కూడా అదే మాట అంటావు? క్షమించడానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. అరే, ఆ సౌందర్యం మీ భార్యాభర్తల్ని ఎలా విడదీసిందో, మీ ఇద్దరి మధ్య ఎంతటి అగాధాన్ని సృష్టించిందో అప్పుడే మర్చిపోయావా? చివరికి అర్జున్ని హత్య చేయించడానికి కూడా వెనుకాడిన ఆ రాక్షసిని అంత తేలిగ్గా వదిలేస్తారా? వీల్లేదు. బెనర్జీ, సౌందర్యం మీద నాకు కూడా కోపం ఉంది. ఈ చేతులతోనే దాని పీక పీసికి చంపేయాలన్నంత కసి కూడా ఉంది. కానీ ఆ పని చేస్తే సౌందర్యకి నాకు తేడా ఏంటి? తను చేసింది తప్పైతే నేను చేసింది ఒప్పేలా అవుతుంది? వదిలే బెనర్జీ. రామ్, తప్పు ఒప్పో నాకు తెలీదు. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడే తీరాలి. భయపడ్డావా? నాకేం భయం లేదు. మనుషుల ప్రాణాలతోనే చెలగాటం ఆడగల సమర్థురాలివి. భయం నీకెందుకుంటుందిలే? ఏ బావగారు అనడానికి నోరు రావడం లేదా? చూడు, నా తమ్ముడి భార్యవి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలిపెట్టాను. లేకపోతే నువ్వు ఆడిన నాటకాలకి, నువ్వు చేసిన కుట్రలకి ఎప్పుడో ముక్కలు ముక్కలుగా నరికేసేవాణ్ణి. ఇకనైనా బుద్ధిగా ఉండు. ఏంటి ప్రాబ్లం? తెలీదు. కాపురం ఎలా చేయాలో కూడా తెలియందానివి. నీకు కార్ రిపేర్ చేయడం ఎలా వస్తుందిలే? ఒక్క మాట గుర్తుంచుకో సౌందర్య, కారైనా జీవితమైనా ఆగిపోతే సరిచేసి ముందుకు నడిపించే నేర్పు ఉండాలి. ఆ నైపుణ్యం లేకపోతే ఇదిగో ప్రయాణం ఇలా సగం దారిలోనే ఆగిపోతుంది.
నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందనుకుంటా. ఇకనైనా నువ్వు మారితే సరే, లేకపోతే నా తమ్ముడు నా అంత సహనం ఉన్నవాడు కాదు. నీ తప్పులన్నిటికీ వడ్డీతో సహా వాడే చెప్తాడు ఫిట్టింగు జవాబు. ఏయ్, సౌందర్య ఏమైందే? ఏమైందా? నడి రోడ్డు మీద క్లాసు పీకాడు. కారుని నడపటం మాత్రమే చేతనైతే చాలదు, ఆగిపోతే రిపేర్ చేయటం కూడా తెలిసుండాలి అని లెక్చర్ దంచాడు. ఆగిపోయిన కారునే ముందుకి నడిపించలేని దానివి కాపురంలో కలతల్లి ఎలా సరిదిద్దుకుంటావంటూ ఎగతాళి చేశాడు మమ్మీ ఆ రాంప్రసాద్. పెళ్ళాం పుణ్యమా అని జైలు నుంచి బయటకొచ్చాడు కదా, నీతులు చెప్తున్నాడు, నీతులు అంటాడే, ఇప్పుడు ఏమైనా అంటాడు. మెడ చుట్టూ బిగుసుకోవాల్సిన ఉరితాడు కాస్తలో తప్పిపోయింది కదా. చిచి, నడి రోడ్డు మీద తల కొట్టేసినంత పనైంది మమ్మీ. అక్కడికి నేను వద్దంటున్నా కూడా తనే పెద్ద మెహర్బానీ చేస్తున్నట్టు కారుని రిపేర్ చేసే వంకతో కారు కూతలు కూశాడు. నేను ఆయన గారి తమ్ముడి భార్యని కాబట్టి నన్ను వదిలేస్తున్నాడట, లేకపోతే తన చేతులతోనే నా గొంతు పిసికి చంపేసేవాడట. నిన్ను మరదలివి అని కూడా చూడకుండా అంత దారుణంగా అవమానించాడా? అవును మమ్మీ, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అర్థమైందే. కుక్కిన పేనుల్లా పడుండేవాళ్ళు వాళ్ళందరికీ ఆ అర్చన బతికి రావడంతో కొమ్ములు మొలిచాయే, కొమ్ములు. విరిచేస్తాను మమ్మీ, ఆ కొమ్ముల్ని విరిచి పారేస్తాను. ఇన్నాళ్ళు ఎందుకులే అని ఆగాను, ఇక లాభం లేదు. ఈసారి అర్చనకి మాత్రమే కాదు, దాని మొగుడికి కూడా కలిపి ఒకేసారి పెడతాను స్పాట్. శభాష్.